will ride and I will climb, I will soar. హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు క్లాస్ 10 ఏపీ స్టేట్ న్యూ సిలబస్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 3లో మనము 2 సక్సెస్ఫుల్ వీడియోస్ చేయడం జరిగింది. మరి థర్డ్ వీడియోలో ఎక్సర్సైజ్ 3.1లో ఉన్నటువంటి మరికొన్ని సమ్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. చూడండి, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ బిగిన్ ద వీడియో హియర్. సీ ది ఫస్ట్ వన్, దట్ ఈస్ ఇన్ ఎక్సర్సైజ్ 3.1 సెకండ్ ప్రాబ్లమ్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సి ఆన్ కంపేరింగ్ ది రేషియోస్, a1 by a2, b1 by b2, c1 by c2 అంటే x కోఎఫిషియంట్స్, y కోఎఫిషియంట్స్ అండ్ కాన్స్టాంట్ టర్మ్స్ రేషియోను కంపారిజన్ చేస్తూ ఫైండ్ అవుట్ వెదర్ ద లైన్స్ అంటే గ్రాఫ్ గీస్తే లైన్స్ రిప్రజెంటింగ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్స్ అట్ ఎ పాయింట్ ఆర్ ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్. ఆఫ్ కోర్స్ ఇక్కడ గ్రాఫ్ గీసే పని లేదు, మనం జస్ట్ బై కంపారిజింగ్ ఎక్స్, వై అండ్ కాన్స్టాంట్ టర్మ్స్ వాల్యూస్ని మనం కంపారిజన్ చేసి గ్రాఫ్ గీస్తే ఇంటర్సెక్టింగ్ అవుతాయా లైన్స్, లేదంటే ప్యారలల్ అవుతాయా, లేదంటే కోఇన్సిడెంట్ అవుతాయా అనేది మనము చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సి ద ఫస్ట్ వన్, సి 5x minus 4y plus 8 equal to 0 is one equation. 7x 6y plus 6y minus 9 equals to 0 is another equation. See, ఇందులో a1 by a2, b1 by b2, c1 by c2 ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. Here see a1 by a2, see a1 అంటే ఇక్కడ 5, a2 is 7, so 5 by 7. And now b1 by b2, is what? It is minus 4 by 6. See, y coefficient is what? It is minus 4 and y coefficient is what? It is 6. So minus 4 by 6. So then the simplest form lo raste, both are divisible by 2. Then you get minus 2 by 3. That is b1 by b2. Finally c1 by c2. See c1 by c2 at a constant terms, that is 8 by 9. So చూడండి, ఇక్కడ a1 by a2 వాల్యూ is 5 by 7, b1 by b2 వాల్యూ is minus 2 by 3. ఫస్ట్ ఈ రెండు కంపారిజన్ చేస్తాం. whenever they are not equal, we get the lines are intersecting at a point. మరి దీనికి గ్రాఫ్ గీస్తే we will get intersecting point అన్నమాట. సో ఆ రెండు కంపారిజన్ లో చూడండి, therefore here a1 by a2 is not equal to b1 by b2. So what? Pair of linear equations intersects at a point. So pair of linear equations intersect at a point అని దీని యొక్క సొల్యూషన్ ని మనము రాయవచ్చు. నౌ లెట్స్ డిస్కస్ సెకండ్ వన్. See here again pair of equations ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనము ఫస్ట్ a1 by a2 క్యాలిక్యులేట్ చేద్దాం. See here a1 by a2 is what? It is 9 by 18 which is equal to 1 by 2. And see now b1 by b2, see which is 3 by 6, which is also 1 by 2. And finally c1 by c2 is what? It is 12 by 24, which is also 1 by 2. Simplest form lo 1 by 2 రాయొచ్చు. So all three, that is a1 by a2 and b1 by b2 and c1 by c2 are equal. See here a1 by a2 is equals to b1 by b2 equals to c1 by c2. So pair of equations
ఈక్వేషన్స్ ఆర్ కోఇన్సిడెంట్ అని దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో బై కంపేరింగ్ ది x coefficients, y coefficients and constant terms, whenever we get a1 by a2 is not equal to b1 by b2, మన గ్రాఫ్ గీస్తే we get intersecting lines, whereas all three equal అయితే we get coincident lines. ఇవి మనము వీడియో 1లో చెప్పుకోవడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మొదట ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూసినట్టయితే క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి రిమైనింగ్ సమ్స్ను కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, వాటిని హోంవర్క్గా చేసుకోండి. నౌ లెట్స్ డిస్కస్ నెక్స్ట్ వన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3 హియర్. See here question number 3, on comparing the ratios of a1 by a2, b1 by b2 and c1 by c2, find out whether the following pairs of linear equations are consistent or inconsistent. Consistent, inconsistent అంటే ఏం లేదు. చూడండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చాయనుకోండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చినా కన్సిస్టెంటే. అంటే సొల్యూషన్ ఉండాలన్నమాట, అట్లీస్ట్ వన్ సొల్యూషన్ కానీ మెనీ సొల్యూషన్స్ కానీ. అఫ్ కోర్స్ కోఇన్సిడెంట్ లైన్స్ వచ్చాయనుకోండి, ఒకదానిపైన ఒక లైన్ వచ్చిందనుకోండి, దెన్ ఆల్సో కన్సిస్టెంట్ లైన్స్. ఎప్పుడు వస్తుంది మనకు ఇంటర్సెక్టింగ్ లైన్ రావాలంటే a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 రావాలి, ఇందాక చూసాం. అలాగే కోఇన్సిడెంట్ లైన్స్ రావాలంటే a1 by a2 ఈజ్ ఈక్వల్స్ టు b1 by b2 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు c1 by c2. జస్ట్ చెక్ చేస్తాము. ఒకవేళ అలా కాకోకుండా a1 by a2 ఈజ్ ఈక్వల్స్ టు b1 by b2 అండ్ నాట్ ఈక్వల్ టు c1 by c2 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతాయి, లైన్స్ ఆర్ ప్యారలల్. దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. సి ఫస్ట్ మరి థర్డ్ క్వశ్చన్ చేద్దాం, తర్వాత మరి ఫస్ట్ క్వశ్చన్కి వద్దాం. రిమైనింగ్ సమ్స్ని మీరు హోంవర్క్గా చేయండి. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఈడ కంపారిజన్ చేద్దాం. లెట్స్ సి ఫస్ట్ a1 by a2. a1 is what here, it is 3/2. So 3/2 divided by a2 is what, it is 9. సో రెండు సింప్లిఫికేషన్ చేద్దాం. 3/2 1ని పైకి షిఫ్ట్ చేస్తే దెన్ దిస్ విల్ బి 1/9. సో 3 1 is 3 3s are gets cancelled, you get 1/6. 2 3s are 6. And then see b1 by b2. b1 is what, it is 5/3 divided by b2 is what, it is -10. సైన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్, సైన్ కూడా రాసుకోవాలి. సేమ్ సిమిలర్గా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 5/3 into -1/2, 1/10. So 5 1 is 5 2s are gets cancelled, you get -1/2. స్టాప్ చేసేయచ్చు మనం. c1 by c2ని కంపారిజన్ చేసే పనిలే, ఈ రెండు ఈక్వల్ రాలేదు కదా. ఈక్వల్ రాలేదంటే దే ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, విచ్ మీన్స్ consistent. So see here a1 by a2 is not equal to b1 by b2. Therefore the lines are, the pair of equations are consistent. అని రాయడం జరుగుతుంది అనమాట. నౌ లెట్స్ డిస్కస్ ద ఫస్ట్ వన్. సి ఇక్కడ కూడా సేమ్ సిమిలర్గా ఫస్ట్ a1 by a2 ఫైండ్ అవుట్ చేద్దాం. a1 by a2 అంటే x కోఎఫిషియంట్స్, హియర్ x కోఎఫిషియంట్ is 3, here is 2. సో 3/2. అండ్ b1 by b2 ఇక్కడ చూద్దాం. b1 by b2 is equals to, b is what here 2, b1, b2 is -3. సో -2/3. of course ఇవి రెండు కూడా ఈక్వల్ కాదు. సో హియర్ a1 by a2 is not equal to b1 by b2. So the pair of equations are consistent అని రాయడం జరుగుతుంది. సేమ్ ఇదే విధంగానే కంపారిజన్ చేస్తాం. ఒకవేళ ఆల్ ఈక్వల్ అయినాయి అనుకోండి,
then అప్పుడు కూడా కన్సిస్టెంట్ లైన్స్, అప్పుడు కూడా దెన్ ఆల్సో కన్సిస్టెంట్ లైన్స్. ఒకవేళ చూడండి a1/a2 is equals to b1/b2 not equal to c1/c2 వచ్చింది అనుకోండి, then we get parallel lines which are inconsistent because there is no common solution between two equations. Now let's discuss next one. See, that is fourth question. Question number 4 lo chudandi, which of the following pairs of linear equations are consistent, inconsistent? If consistent, obtain the solution graphically. Obtain the solution graphically. Same question, third question మాదిరిగానే అయితే ఇక్కడ సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనమాట. ఫస్ట్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ డిసైడ్ చేస్తాం బై కంపేరింగ్ దేర్ xy కోఎఫిషియంట్స్. ఫస్ట్ సి హియర్ a1/a2, a1/a2, a1 is 1, ఇక్కడ వచ్చేసి 2, 1/2. then see b1/b2, b1/b2, y coefficient is 1, here y coefficient is 2, 1/2. నెక్స్ట్ ఫైనలీ c1/c2, ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనం c1/c2ను చెక్ చేస్తాం. ఒకవేళ ఇక్కడే అన్ఈక్వల్ వచ్చింది అనుకోండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కన్సిస్టెంట్ అంటాం. ఇక్కడ ఈక్వల్ అయినాయి కాబట్టి c1/c2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ సి హియర్ అఫ్ కోర్స్ రెండు కూడా మనకు రైట్ సైడే ఉన్నాయి కాబట్టి మనం ఏమి సైన్ ఏం చేంజ్ చేసుకునే పని లేదనమాట. ఇటువైపు తీసుకొచ్చినది -5 అవుతుంది, ఇది -10 అవుతుంది. -5/-10 అన్నా 5/10 అన్నా రెండు కూడా ఒకటి. సో 5/10 which is also 1/2, which is also 1/2. Now let's see, all are equal. So here a1/a2 is equals to b1/b2 and also equals to c1/c2. Therefore the pair of equations, the pair of linear equations are కన్సిస్టెంట్ అయినాయి కాబట్టి ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. గ్రాఫ్ గీసి చూడండి, గ్రాఫ్ గీద్దాం. ఫస్ట్ వన్ ఏముంది, x plus y is equals to 10, x plus y is equals to 5, and this one is 2x plus 2y is equals to 10. ఈ టూ ఈక్వేషన్స్ కు మనం ఫస్ట్ అట్లీస్ట్ ఇండివిజువల్ గా టూ సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేసి గ్రాఫ్ గీస్తాం. ఆల్రెడీ సెకండ్ వీడియోలో మనం గ్రాఫ్ గీసే మెథడ్ కూడా చూసాం, దాన్ని అబ్జర్వ్ చేయండి ఎలా గ్రాఫ్ గీయాలో ఇక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇందులో y ని సబ్జెక్ట్ గా తీసుకుంటాం. సి నౌ టేకింగ్ y as subject, then this will be y is equals to 5 minus x. ఇక్కడ వచ్చేసి x వాల్యూ, ఇక్కడ y వాల్యూ. y is what it is, 5 minus x. let x is 0, అని అనుకోండి. ఇక్కడ 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 5 minus 0 is 5. లేదంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు x వాల్యూ 5 తీసుకునే అనుకోండి, 5 minus 5 it is 0. సో టూ సొల్యూషన్స్ ఉంటే చాలు, మనము స్కేల్తో గీస్తాం కాబట్టి వాటిని ఈజీగా డ్రా చేయొచ్చు. అలాగే ఇది చూడండి, 2x plus 2y is equals to 10. ఇందులో y ని సబ్జెక్ట్గా తీసుకుంటే దిస్ విల్ బి వాట్, y is equals to 10 minus 2x divided by 2. సో x వాల్యూ, y వాల్యూ, x వాల్యూ 0 సబ్స్టిట్యూషన్ తీసుకుంటే ఇక్కడ 0 సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి, ఇదంతా ఇక్కడ ఇది 0 అవుతుంది. 10/2 is what it is, 5. ఓకే, ఒకవేళ x వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. 2 2s are 4. 10 minus 4 is 6. 6/2 is 3. 2, 3. సో ఈ పాయింట్స్ మనం ప్లాట్ చేసి 2 లైన్స్ గీద్దాం. వాటి యొక్క కామన్ సొల్యూషన్ ఇక్కడ ఈ 2 ఈక్వేషన్స్ కు సొల్యూషన్ అవుతుంది. సి ఫస్ట్ వన్ ఏముంది, 0, 5. రైట్, ఇక్కడ చూడండి గ్రాఫ్లో దీన్ని మనము x యాక్సిస్ అంటాం. దిస్ ఈజ్ x యాక్సిస్, horizontal line, and vertical line is called y axis. The intersecting point is denoted by 0. So 1 2 3 4 5 6 7
8. Y-axis upwards +1, +2, +3, +4, +5 and +6. Of course, ఒక యూనిట్ ఎనఫ్ అనమాట. బిగ్గర్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి ఇక్కడ స్కేల్ కూడా రాసుకుందాం. See the scale here. Scale is on x-axis. On x-axis, 1 centimeter is equals to 1 unit. On y-axis, 1 centimeter is equals to 1 unit. See, first one 0, 5 on x-axis 0 and y-axis 5. This is 0, 5 and 5, 0. So on x-axis 5 and y-axis 0. This is 5, 0. First ఇది draw చేసేద్దాం. చూడండి, by using scale. Let's see here. By joining these 2 points, we get x plus y equals to 5 line. Okay, that's enough. Right. See, this is what this represents x plus y equals to 5 line. And second one చూడండి ఇక్కడ 0, 5. Of course, already ఇక్కడ 0, 5 ఉంది. Next 2, 3 on x-axis 2 and y-axis 3. This one. So చూడండి ఇక్కడ again ఈ 2 పాయింట్స్ కూడా ఇదే దీనిపైనే ఉన్నాయి, అవునా కదా? రైట్, చూడండి 0, 5 and 2, 3 both are located same line which is x plus y equals to 5. So ఇక్కడ రెండు కూడా దీనిపైనే వస్తున్నాయి. That is, this is also equal to 2x plus 2y is equals to 10. So see, therefore ఈ లైన్ పైన ఉన్నటువంటి each point is solution find out చేయమన్నారు కాబట్టి it has infinitely many solutions. So ఇక్కడ ఏం రాస్తాం? The pair of equations, the pair of linear equations have infinitely many solutions which are on the coincident lines. Coincident lines అని దీని యొక్క సొల్యూషన్ మనము రాయవచ్చు. Now let's discuss next one. See, ఇది కూడా కన్సిస్టెంటో కాదో ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ if it is consistent, గ్రాఫికల్ మెథడ్లో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. See, a1 by a2 ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ a1 by a2 is what? Here x is 1x కాబట్టి 1, ఇక్కడ x is 3, so 1 by 3. And b1 by b2, y coefficient is -1 and here y coefficient is -3, minus gets cancelled, 1 by 3. రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనము c1 by c2 ఖచ్చితంగా చెక్ చేయాలి. c1 by c2 is equals to c is here 8, here is 16. So 8 by 16 is what? 1 by 2. It is different one. So here what? Here a1 by a2 is equals to b1 by b2 but not equal to c1 by c2. It equal. Okay. So therefore the given pair of linear equations are not consistent అని దీని యొక్క సొల్యూషన్ మనము రాయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి రిమైనింగ్ సమ్స్ మీరు హోంవర్క్గా చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో ఇదే ఎక్సర్సైజ్ గ్రూప్ సంబంధించి మరికొన్ని సమ్స్తో కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.